occasion and speak few words. Let's hear the scripture reading. Let's turn our Bibles to the book of Deuteronomy, chapter 32, verse 11. May I request Mr. Gordon to read it for me. The book of Deuteronomy, chapter 32, verse 11. పక్షిరాజు తన గూడ రేపి తన పిల్లల పైన నారచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వారిని నడిపించను. యెహోవా మాత్రమే వారిని నడిపించను. Thank you, Brother. Greetings and good wishes to you all in the precious name of our Lord and Savior, Jesus Christ. Amen. 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 Right. Beloved pastors, honorable committee members, and various directors, mentor, conveners, and second PUC topper, Miss Vidya Lakshmi. Congratulations, ma. God bless you. Your very name itself shows that you are completely free with Vidya. Vidya Lakshmi. మీ పేరులోనే విద్య ఉంది. మంచిది. Really, it's a memorable time for our children. You have given me an inspirational message, an influential message on this grand Vacation Bible School 2024. Manchili, thank you. So, children, what's your theme? One more time. One last time. Under his wings. So in the inaugural day, I told you three things. Under his wings. Hello? Safety under his wings. Security under his wings. Surety under his wings. Very good, thank you. So on this closing ceremony day, let me place you again three words with the letter called P. Under his wings. Under his wings, there is a production. Production. Production ante, what does it mean? The word production mean utpatti, productivity. So కోడి మనం చూసినప్పుడు ఆ రెక్కల కింద ఆ గుడ్లు ఉంటే 21 రోజుకి ఆ రెక్కల కింద ఉన్నటువంటి వేడిమిని బట్టి ఆ గుడ్లు పిల్లలుగా మారుతాయి. అవునా? అదే రీతిగా ఆ పిల్లలు కూడా చక్కగా ఆ రెక్కల కింద వచ్చేటువంటి ఉష్ణోగ్రత వేడిని బట్టి ఆ పిల్లలు కూడా చక్కగా యాక్టివ్గా, ఎనర్జెటిక్గా, బలంగా అవి పెరుగుతాయి. సో అండర్ హిజ్ వింగ్స్ there will be production or productivity. And number 2, under his wings there will be protection from enemy. అవునా? కోడి రెక్కల క్రింద పిల్లలు వస్తే గ్రద్ద అది ఎంత పెద్దదైనా కానీ, ఎంత పైనుంచి వచ్చినా కానీ ఇట్ కాంట్ టచ్. అవునా? ఆ కోడిని కానీ పిల్లలు కానీ ఆ ఎనిమి టచ్ చేయలేదు. సో అండర్ హిజ్ వింగ్స్ there is production, and under his wings there is
protection. And number three, under his wings, not only protection, under his wings, there is also promotion, isn't it? As we just heard from the book of Deuteronomy, chapter 32, verse 11, పక్షిరాజు తన రెక్కల మీద పిల్లల్ని పెట్టుకుని పైకి ఎగురుతూ ఉంటుంది, అవునా? పక్షిరాజు తన రెక్కల మీద పిల్లలు పెట్టుకుని పైకి ఎగిరి ఒక్కసారి ఆ రెక్కల మీద నుంచి పిల్లలు వదిలేస్తుంది, సో దట్ అవి ఎగరటం నేర్చుకుంటాయి. ఇఫ్ దే ఫెయిల్ టు ఫ్లై, అగైన్ ద మదర్ ఈగల్ కమ్స్ డౌన్ అండ్ క్యాచ్ దెమ్. అవి కింద పడిపోకుండా మళ్ళా వచ్చి వాటిని క్యాచ్ చేసి ఎగిరే వాటిని వదిలేస్తుంది, ఎగరలేని వాటిని పట్టుకుని అగైన్ ఇట్ కీప్స్ ఆన్ ఇట్స్ షోల్డర్. సో అండర్ హిస్ వింగ్స్ దెర్ విల్ బి ప్రమోషన్, అవునా? సో ప్రొటెక్షన్ అండ్ ప్రమోషన్ అండర్ హిస్ వింగ్స్. సో 1 వీక్ ఈ ప్రోగ్రామ్ అంతా కూడా ఎంత చక్కగా మరి మంచిగా డిజైన్ చేసేటువంటి డైరెక్టర్ కుమ్మి, ప్రత్యేకమైనటువంటి వందనాలు కుమ్మి. అవర్ జర్నీ ఇన్ సెయింట్ పీటర్ సిన్స్ ఫ్రమ్ 2011 నుంచి మన జర్నీ సెయింట్ పీటర్స్లో మొదలైంది. సో ఫ్రమ్ దే టు హియర్ 14 long years we continued in our journey by God's faithfulness. Thank you and congratulations. God bless you. And Vajravati, the better and best half of Kumi. Where are you? You are under Kumi's wings, I think. Right. మంచిది. వజ్రావతి వెరీ మరి హక్కుల్లో ప్రిస్కిల్లాలు మనమైతే చూడలేదు, కానీ ఎక్కడికి వచ్చినా కానీ ఇద్దరు కలిసి వెళ్తారు. మరి ఆమెకేమన్నా కుమ్మి మీద భయమో ఏముంటుందో నాకు తెలియదు, కానీ వేరెవర్ యూ గోస్ మై నెట్వర్క్ ఫాలోస్ అన్నట్టు కుమార్ ఎక్కడికి వెళ్ళినా కానీ వెనకాల ఉంటూనే ఉంటుంది. ఇట్స్ గుడ్, మంచిది. ఏ మోడల్ కపుల్ అట్ ది సేమ్ టైం ఏ మోరల్ కపుల్. థ్యాంక్ యూ వజ్రావతి, గాడ్ బ్లెస్ యూ. అండ్ కన్వీనియన్స్ శ్రీమతి నంద్యాల పెర్సి మరియు శ్రీమతి గ్లోరీ ప్రకాష్, వారు నూతనంగా ఎన్నిక కాబడినటువంటి సంఘ పెద్దలు. వారిద్దరూ కూడా మరి ఈ ఈవెంట్ ద్వారా పిల్లలందరికీ పరిచయం అయ్యారు. రాబోయేటటువంటి నెక్స్ట్ 3 years 24 to 27 3 long years వారి యొక్క జర్నీ మన సెయింట్ పీటర్స్ మరి చిల్డ్రన్ కమ్యూనిటీతో వారు కొనసాగబోతూ ఉన్నారు. మే గాడ్ బ్లెస్ యూ పెర్సి అండ్ గ్లోరీ. ఈ పిల్లల్ని ఇది పెద్ద రెస్పాన్సిబిలిటీ మీ భుజాల మీద పెడుతున్నాం. దగ్గర 500 మంది పిల్లల్ని మీ చేతిలో పెడుతున్నాం. టేక్ కేర్ ఆఫ్ దెమ్. గాడ్ బ్లెస్ యూ. అండ్ హానరబుల్ పాస్ట్ స్టేట్ కమిటీ మెంబర్స్, సిన్స్ ఫ్రమ్ ఓపెనింగ్ డే till today you stand with the VBS team. సో ఈ విషయంలో అందరికీ కూడా పాస్ట్ స్టేట్ కమిటీ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. వచ్చినటువంటి వారికి, రాలేకపోయినటువంటి వారికి కూడా మరి ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి అదే రీతిగా మరి నాతోటి దైవజనులు వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, మరి టీచర్స్ చాలా ఈ 1 వీక్ కూడా ఇటంతా నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటున్నా. వెరీ కమిటెడ్ వైల్ టీచింగ్ ది చిల్డ్రన్. సో కంగ్రాచులేషన్స్ all the teachers with the beautiful yellow attire. Thank you. మంచిది. గొంతు బాగాలేదు కానీ ఒక పాట పాడగలుగుతున్నా చాలు, అవునా? అందరూ పసుపులో ఉన్నారు కాబట్టి పసుపు మీద ఒక పాట పాడతారు అనుకున్నా, కానీ థ్రోట్ సపోర్ట్ చేయటం లేదు నాది. లేదు పసుపు చందనం గుణాల కళికా సంతు చర్మం గాలించే సంతూర్. సో సంతూర్ టీచర్స్, గాడ్ బ్లెస్ యూ. అండ్ వాలంటీర్స్ మంచిది. వాలంటీర్స్ మొత్తానికి ఎంతమంది ఉన్నారు?
5 మెంబర్స్ వాలంటీర్స్ ఉన్నారు. మంచిది, వారు వాలంటరీగా వచ్చారు, వాలంటరీగా సర్వీసెస్ అందించారు. నిజంగా పిల్లలతో వారు కూడా చక్కగా ఎంతో ఎంజాయ్ చేశారు. వాలంటీర్స్ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ, అబవ్ ఆల్ మరి పేరెంట్స్ పిల్లల్ని ఎంకరేజ్ చేయకపోతే పిల్లలు రారు. కాబట్టి పిల్లల్ని ప్రోత్సహించి పంపించేటువంటి పేరెంట్స్ అందరికీ కూడా మరి VBS టీం అందరి తరపున ప్రత్యేకమైనటువంటి వందనాలు తల్లిదండ్రులందరికీ కూడా తెలియజేస్తూ, మరి ఈనాటి ముఖ్య అతిథులు ఎవరు అంటే పిల్లలు. యు ఆర్ ది చిల్డ్రన్. మీరే, యు ఆర్ ద గెస్ట్. ఈరోజు ఈవెంట్కి అతిథులు ఎవరు అంటే మీరే అతిథులు. సో క్లాప్ ఫర్ ద చిల్డ్రన్, ఆల్ ది టీచర్స్, పేరెంట్స్, ఎల్డర్స్, మెంటర్స్, డైరెక్టర్స్ అందరూ కూడా పిల్లలకి చప్పట్లు కొట్టాలి దగ్గరగా. అంటే రైట్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. Thank you, Pastor. It was like a boosting to everyone. Thank you so much, Pastor, for your valuable words. When you honor